16వ శతాబ్దం. అరేబియా సముద్రపు అలలు పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న ఆ సముద్ర గర్భంలో ఏదో మహాప్రళయం ముంచుకొస్తున్న వాతావరణం. భారతదేశ పశ్చిమ తీరం వెంబడి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మృత్యువులా దూసుకొస్తున్నాయి పోర్చుగీసు వారి భారీ నావికాదళ నౌకలు. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత ఆ అత్యాశతో రగిలిపోతున్న యూరోపియన్ వలసదారులు గోవాను ఆక్రమించుకుని తమ పంజాను నెమ్మదిగా దక్షిణ భారతదేశం వైపు విస్తరిస్తున్నారు. వారి ఫిరంగుల మోతకు దేదీప్యమానంగా వెలిగిన రాజ్యాలు సైతం వణికిపోతున్నాయి. వారి సైనిక సంపత్తి ముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. వారిని ఎవరూ ఆపలేరు అనుకున్న ఆ చీకటి రోజుల్లో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. చీకటిని చీల్చుకుంటూ కొన్ని వందల అగ్నిబాణాలు ఆకాశం నుంచి వర్షంలా పోర్చుగీసు నౌకలపై వచ్చి పడ్డాయి. క్షణాల్లో ఆ భారీ చెక్క నౌకలు అగ్నికీళ్లలో చిక్కుకుని బూడిదగా మారాయి. ఆ అగ్నిబాణాల వెనుక ఉన్నది ఏ సామ్రాజ్యపు అహంకారం కాదు, ఏ మహారాజు పౌరుషం కాదు. ఆ మంటల్లో రగిలిన దేశభక్తికి ప్రతిరూపం ఒక మహిళ. భారత చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కంటే దాదాపు 300 ఏళ్ల క్రితమే విదేశీ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోయిన తొలి భారతీయ మహిళా స్వాతంత్ర సమరయోధురాలు ఉల్లాల్ అభయరాణి అబ్బక్క చౌట. ఈ అసమాన వీరనారి కథను అర్థం చేసుకోవాలంటే మనం ఆనాటి భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి. 15వ శతాబ్దం చివర్లు మరియు 16వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ వ్యాపార ముఖచిత్రం పూర్తిగా సుగంధ ద్రవ్యాల చుట్టూ తిరుగుతూ ఉండేది. ముఖ్యంగా నల్ల మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటిని ఆ రోజుల్లో నల్ల బంగారం అని పిలిచేవారు. యూరప్ మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధించడమే లక్ష్యంగా పోర్చుగీసు వాళ్ళు భారతదేశ తీర ప్రాంతాలపై కన్నేశారు. ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని కోస్తా ప్రాంతమైన తులనాడు ఈ సుగంధ ద్రవ్య వ్యాపారానికి గుండెకాయ లాంటిది. పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతంలో ఉల్లాల్ అనే ఒక చిన్న రేవు పట్టణం అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతూ ఉండేది. అరబ్బులు, పర్షియన్లు ఎన్నో శతాబ్దాలుగా ఈ రేవు గుండా స్థానిక రాజులతో ప్రశాంతంగా వ్యాపారం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని చౌట రాజవంశం పాలించేది. జైన మతానికి చెందిన ఈ చౌట వంశస్థుల ఆచార వ్యవహారాలు భారతదేశంలోని ఇతర రాజవంశాలకు పూర్తిగా భిన్నంగా ఉండేవి. వారు అళియ సంతాన అనే ఒక విశిష్ట మాతృస్వామ్య వ్యవస్థను అనుసరించేవారు. ఈ వ్యవస్థ ప్రకారం ఆస్తి మరియు సింహాసనంపై హక్కు తండ్రి నుంచి కొడుక్కి కాకుండా తల్లి నుంచి కూతురుకి సంక్రమిస్తుంది. ఆడవారిని కేవలం అంతఃపురాలకే పరిమితం చేసే ఆనాటి పితృస్వామ్య సమాజంలో మహిళలకు పూర్తి అధికారాలు, ఆస్తి హక్కులు కల్పించిన అత్యంత ప్రగతిశీలమైన వ్యవస్థ అది. ఆ వ్యవస్థ ఇచ్చిన స్వేచ్ఛ మరియు అధికారమే అబ్బక్కను ఒక గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దింది. రాణి అబ్బక్క చౌట బాల్యం నుంచే సామాన్య యువరాణిలా కాకుండా ఒక యుద్ధ వీరనారిగా పెరిగింది. ఆమెకు చిన్నతనం నుంచే కత్తిసాము, విలువిద్య, గుర్రపు స్వారీ, నావికా యుద్ధ తంత్రాలతో పాటు కఠినమైన రాజనీతిలో కూడా శిక్షణ ఇచ్చారు. ఆమె ఆలోచనలు సముద్రమంత లోతైనవి. ఆమె ఆత్మవిశ్వాసం పశ్చిమ కనుమలంత ఎత్తైనవి. ఒకవైపు ఉల్లాల్ పాలకురాలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాజకీయ వ్యూహంలో భాగంగా మంగళూరును పాలిస్తున్న లక్ష్మప్ప బంగరాజా అనే రాజును ఆమె వివాహం చేసుకుంది. అది కేవలం రాజ్యాల మధ్య సంబంధాన్ని బలపరుచుకోవడానికి జరిగిన రాజకీయ వివాహం మాత్రమే. కానీ విధి ఆడిన నాటకంలో తన రాజ్యాన్ని రక్షించుకునే క్రమంలో సొంత భర్తనే ఆమె ఒక బద్ధ శత్రువుగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉల్లాల్కు పొరుగునే ఉన్న మంగళూరులో పోర్చుగీసు వాళ్లు అప్పటికే బలపడ్డారు. అడ్మిరల్ డామ్ అల్వారోడా, జావో పిక్సోటో లాంటి అత్యంత క్రూరమైన వలసవాద అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన పోర్చుగీసు జనరల్స్ ఉల్లాల్ను కూడా తమ గుప్పెట్లోకి తీసుకోవాలని కుట్ర చేశారు. అయితే రాణి అబ్బక్క సైనిక బలం సాధారణమైంది కాదు. ఆమె సైన్యంలో కులమతాలకు తావులేదు. పశ్చిమ కనుమల అడవుల్లో బాణాలు వేయడంలో నిష్ణాతులైన బిల్లవులు, సముద్రపు అలలతో చెలగాటం ఆడే మొగవీరులు అనే మత్స్యకార జాతి వాళ్ళు మరియు సముద్ర వ్యాపారంలో ఆరితేరిన బేరీ ముస్లింలు ఆమె సైన్యంలో ప్రధాన బలంగా ఉండేవాళ్లు. ఒక జైన మహారాణి తన నావికాదళానికి బేరీ ముస్లింలను నాయకులుగా నియమించింది. అట్టడుగు కులాలకు చెందిన వాళ్ళని సైతం పదాతి దళంలో చేర్చుకుని మత సామరస్యానికి, సామాజిక ఐక్యతకు ఆనాడే ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. యుద్ధం ఊరికే రాలేదు. అది పోర్చుగీసు వారి దురాశ నుంచి పుట్టింది. స్వతంత్రంగా వాణిజ్యం చేసుకుంటున్న ఉల్లాల్ రాజ్యం తమకు కప్పం చెల్లించాలని, సుగంధ ద్రవ్యాల వ్యాపారం మొత్తం తమ నిబంధనల ప్రకారమే జరగాలని పోర్చుగీసు వాళ్ళు హుకుం జారీ చేశారు. ఏ చిన్న రాజైనా వారి ఫిరంగుల భయానికి తల వంచేవాడే. కానీ రాణి అబ్బక్క వాళ్ళకి తల వంచలేదు. నిస్సందేహంగా తిరస్కరించింది. తమ మాతృభూమి సంపద మీద విదేశీయులకు పన్ను కట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దానికి ప్రతీకారంగా ఆమె ఒక అడుగు ముందుకేసి అరేబియా సముద్రంలో ఉల్లాల్ రేవు మీదుగా వెళ్లే ప్రతి పోర్చుగీసు వాణిజ్య నౌక పన్ను చెల్లించాల్సిందేనని శాసించింది. కేవలం ఒక స్థానిక మహిళా పాలకురాలు ప్రపంచాన్ని శాసిస్తున్న తమకే ఎదురు తిరగడం పోర్చుగీసు అహంకారాన్ని దెబ్బతీసింది. వెంటనే వాళ్లు ఉల్లాల్ రేవుపై చిన్నపాటి దాడులు చేయడం మొదలుపెట్టారు.
కానీ అబ్బక్క సైన్యం ఆ దాడులను పసిపిల్లల ఆటల్లా తిప్పికొట్టింది. ముఖాముఖి యుద్ధంలో ఆమెను ఓడించడం కష్టమని గ్రహించిన పోర్చుగీసు వాళ్లు కుతంత్రాలు తెరలేపారు. అబ్బక్క స్వతంత్ర భావాలు, ఆమె ధైర్యం చూసి మొదట్నుంచి అసూయపడుతున్న ఆమె భర్త లక్ష్మప్ప బంగారాజాను వాళ్లు తమ వైపు తిప్పుకున్నారు. అతనికి ఎన్నో ఆశలు చూపి అబ్బక్కకు వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు. తన సొంత భర్తే శత్రువులతో చేతులు కలిపాడని తెలిసినప్పుడు ఆమె కుంగిపోయింది. బదులుగా తన వివాహ బంధాన్ని తెంచుకొని తన సంపదను తీసుకుని ఉల్లాల్కు తిరిగొచ్చేసింది. ఇప్పుడు ఆమె ముందు ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత బలమైన నావికాదళం ఉన్న పోర్చుగీసు వాళ్ళు, మరోవైపు సొంత భర్త నేతృత్వంలో పొరుగు రాజ్యం. కానీ రాణి అబ్బక్క వ్యూహాలు ఆనాటి ప్రపంచ సైనిక చరిత్రలోనే ఒక అద్భుతం. సముద్రం మీద భారీ నౌకలతో, ఆధునిక ఫిరంగులతో విరుచుకుపడే పోర్చుగీసు వాళ్ళని నేరుగా ఎదుర్కోవడం ఆత్మహత్య సదృశ్యం అని ఆమెకు తెలుసు. అందుకే ఆమె అగ్నిబాణాలు అనే ఒక వినూత్నమైన ఆయుధాన్ని ప్రయోగించింది. స్థానికంగా దొరికే కొబ్బరి పీచును, చమురును ఉపయోగించి తయారు చేసిన ఆ అగ్నిబాణాలను మగవీరులు తమ చిన్న చిన్న పడవల్లో వెళ్లి అర్ధరాత్రి వేళ పోర్చుగీసు వారి భారీ చెక్క నౌకలపై ప్రయోగించేవాళ్లు. నౌక కాలిపోతుంటే సముద్రంలో దూకిన పోర్చుగీసు సైనికులను నీటిలోనే మట్టుపెట్టేవారు. ఇక భూభాగం మీద ఆమె గెరిల్లా యుద్ధతంత్రాలు ఎంచుకుంది. పగటిపూట పోర్చుగీసు సైన్యం దాడులు చేసినప్పుడు తన సైన్యాన్ని ఉల్లాల్ చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో దాచిపెట్టేది. గెరిల్లా దాడులతో వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసేవాళ్లు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత పోర్చుగీసు శిబిరాలపై మెరుపు దాడులు జరిగేవి. ఆయుధాలను ధ్వంసం చేసేవారు. నావికాదళంలో ముస్లింలను, పదాతి దళంలో హిందువులను ఏకం చేసి మతం కంటే మాతృభూమే గొప్పదని ఆమె చాటి చెప్పింది. ఆ దేశభక్తి ముందు పోర్చుగీసు వారి ఫిరంగులు చిన్నబోయాయి. అనేక చిన్న చిన్న యుద్ధాల్లో ఓడిపోయి తీవ్ర అవమాన భారంతో రగిలిపోతున్న పోర్చుగీసు సామ్రాజ్యం 1568లో ఉల్లాల్పై ఒక నిర్ణయాత్మకమైన భారీ దాడికి ప్రణాళిక రచించింది. పోర్చుగీస్ వైస్రాయ్ జనరల్ జావో పిక్సోటో నాయకత్వంలో వేలాది మంది సైనికులు, వందలాది మంది నౌకలతో ఉల్లాల్ను చుట్టుముట్టారు. ఆ దాడికి ఉల్లాల్ కోట తట్టుకోలేకపోయింది. పోర్చుగీసు సైన్యం కోటను ఆక్రమించుకుని రాజభవనంలోకి ప్రవేశించింది. అంతా ముగిసిపోయిందని, అబ్బక్క పారిపోయిందని జనరల్ పిక్సోటో సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ ఉల్లాల్ వీరనారి ఎక్కడికి పారిపోలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి తనను రక్షించిన తన బేరీ ముస్లిం అనుచరులతో కలిసి దగ్గరలోని ఒక మసీదులో ఆశ్రయం పొందింది. ఆ మసీదు నుంచే ఆమె తన అనుచరులకు సందేశాలు పంపి చెల్లాచెదురైన తన సైన్యాన్ని పోగు చేసింది. ఆ అర్ధరాత్రి ఎవరూ ఊహించిన విధంగా 200 మంది అత్యంత నమ్మకస్తులైన తన కమాండో దళంతో కోటపై ఎదురుదాడి చేసింది. నిద్రమత్తులో ఉన్న పోర్చుగీస్ సైనికులను ఊచకోత కోశారు. ఆ భీకర పోరాటంలో అబ్బక్క స్వయంగా పోర్చుగీస్ జనరల్ జావో పిక్సోను సంహరించింది. ఆ రాత్రి ఉల్లాల్ వీధుల్లో పోర్చుగీసు వారి రక్తం ఏరులై పారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మిగిలిన పోర్చుగీస్ సైనికులు సముద్రంలోకి పారిపోయారు. ఆ ఒక్క రాత్రి దాడి చరిత్రలో ఒక భారతీయ మహిళ సాధించిన అత్యంత గొప్ప సైనిక విజయాల్లో ఒకటిగా నిలిచింది. కానీ దురదృష్టవశాత్తు ఆక్రమణదారులను ఓడించిన ఆ వీరనారి సొంత మనుషుల ద్రోహాన్ని మాత్రం జయించలేకపోయింది. ఒకవైపు అబ్బక్క అలుపెరగకుండా పోరాడుతుంటే మరోవైపు ఆమె భర్త లక్ష్మప్ప బంగారాజా పోర్చుగీసు వాళ్లతో కలిసి మరిన్ని కుట్రలు పన్నాడు. అబ్బక్క స్థావరాల సమాచారాన్ని, ఆమె సైనిక బలహీనతలను శత్రువులకు చేరవేశాడు. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వరుస యుద్ధాల వల్ల ఉల్లాల్ సైన్యం తీవ్రంగా అలసిపోయింది. చివరికి ఒక దురదృష్టకరమైన రోజున ఊహించని విధంగా జరిగిన దాడిలో అబ్బక్క బందీగా పట్టుబడింది. ఆమెను బంధించి జైల్లో పెట్టారు. కానీ ఆ సింహపు పిల్ల జైలు గోడల మధ్య కూడా తల వంచలేదు. తనను బంధించిన శత్రువులపై జైల్లో కూడా తిరుగుబాటు చేసి వారితో వీరోచితంగా పోరాడుతూనే ఆ జైలు గదిలోనే వీరమరణం పొందింది. ఆమె మరణం భారతీయ స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ డాక్యుమెంటరీలో మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయం, చరిత్రలో దాగిన కోణం ఒకటి. ఆధునిక చరిత్రకారుల పరిశోధనల ప్రకారం దశాబ్దాల పాటు పోర్చుగీసు వారితో పోరాడింది కేవలం ఒక అబ్బక్క మాత్రమే కాదు. చరిత్ర పుటల్లో 3 అబ్బక్కలున్నారు. తల్లి మరియు ఆమె 2 కుమార్తెలు ఒకరి తర్వాత ఒకరు తరాల పాటు ఉల్లాల్ సింహాసనాన్ని అధిష్ఠించి అదే పేరుతో, అదే పౌరుషంతో దాదాపు 4 దశాబ్దాల పాటు పోర్చుగీసు వారితో వీరోచితంగా పోరాడారు. కానీ జానపద కథల్లో, స్థానిక చరిత్రలు ఈ 3 పోరాటాలను కలిపి ఆ పరాక్రమాన్నంతటినీ ఒక్క రాణి అబ్బక్కగానే ప్రజలు కీర్తిస్తారు. అంతేకాకుండా ఆమె కేవలం ఒక యుద్ధ వీరురాలు మాత్రమే కాదు, ఒక గొప్ప దౌత్యవేత్త కూడా. పోర్చుగీసు వారి సముద్ర ఆధిపత్యాన్ని కాదని, వారికి ఏమాత్రం పన్నులు చెల్లించకుండా నేరుగా అరేబియా ద్వీపకల్పంలోని అరబ్బులతో మరియు కేరళ ప్రాంతంలోని కాలికట్ రాజులైన జామోరిలతో ఆమె రహస్యంగా దౌత్య సంబంధాలు నెరపి స్వతంత్ర వాణిజ్య నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ఎంతటి మహోన్నతమైన, స్ఫూర్తిదాయకమైన వీరనారి చరిత్రను మన జాతీయ స్థాయి చరిత్ర పుస్తకాలు ఎందుకు విస్మరించాయి? ఇది నేటికీ పెద్ద వివాదం.
ఒక సమాధానం లేని ప్రశ్న. ఉత్తర భారతదేశ చరిత్రకు ఇచ్చిన ప్రాధాన్యత దక్షిణ భారతదేశ ప్రాంతీయ యోధులకు, ముఖ్యంగా మారుమూల కోస్తా ప్రాంతాలకు చెందిన వారికి ఇవ్వకపోవడం వల్లే ఆమె చరిత్ర మరుగున పడింది. అంతేకాకుండా ఈ పోరాటాన్ని కేవలం విదేశీ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా మాత్రమే చూశారు. 15వ శతాబ్దం నాటి కరుడుగట్టిన పితృస్వామ్య వ్యవస్థపై ఒక మహిళ సాధించిన అద్భుతమైన విజయంగా మాత్రం ఎవరూ గమనించలేదు. రాణి అబ్బక్క చౌట చరిత్రపై వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. పశ్చిమ తీరాన్ని మొత్తం తమ గుప్పెట్లో తీసుకుని భారత ఉపఖండాన్ని సులభంగా ఆక్రమించుకోవాలనుకున్న పోర్చుగీస్ వారి కలలకు దశాబ్దాల పాటు ఉల్లాల్ రేవులోని అడ్డుకట్ట వేసిన ఘనత ఆమెది. ఆమె లేకపోయుంటే దక్షిణ భారత చరిత్ర మరోలా ఉండేదేమో. అప్పట్లో ఆమె చనిపోయి ఉండొచ్చు, కానీ నేటికి కర్ణాటక కోస్తా తీర ప్రాంత ప్రజల గుండెల్లో ఆమె సజీవంగా ఉంది. అక్కడ ప్రసిద్ధ జానపద కళాకారులైన యక్షగానం మరియు అతి పవిత్రమైన దైవారాధన లేదా భూతకోల సాంప్రదాయాల్లో రాణి అబ్బక్కను ఒక దేవతలా పూజిస్తారు. నేటి ఆధునిక సమాజానికి రాణి అబ్బక్క జీవితం గురించి తెలియాలి. ఇదే మా తపన. ఆధునిక నావికాదళం, తీర ప్రాంత భద్రత లేదా కోస్టల్ డిఫెన్స్ విషయంలో వ్యూహాలు రచించిన ఆ గొప్ప వీరనారి చరిత్రను ఖచ్చితంగా మనం తలుచుకోవాలి. అలాగే సైన్యంలో, దేశ రక్షణలో, రాజకీయాల్లో మరియు అత్యున్నత నాయకత్వ స్థాయిల్లో మహిళలు ఎదగాలనేది ఈ కథ నుంచి ఒక సందేశంగా పుడుతుంది. చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్ళు లేదా ఆక్రమణదారులు రాసింది కాకూడదు. ఓడిపోయిన, మాతృభూమి కోసం చివరి నెత్తురు బొట్టు వరకు పోరాడిన వాళ్ళ చరిత్ర కూడా మన పుటల్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?